ఒక రిజెక్షన్ మన మేలు కోసమే, ఒక అన్సక్సెస్ మన మేలు కోసమే, ఒక డార్క్నెస్, ఒక అంధకారం మన మేలు కోసమే. కాబట్టి విశ్వాస జీవితాన్ని ఎదుగుదలకు ఒక మనిషి అడ్డవచ్చు, ఆర్థిక పరిస్థితి అడ్డవచ్చు, ఒక వ్యక్తి అడ్డవచ్చు, కుటుంబంలో ఉండే వ్యక్తులు అడ్డవచ్చు. కానీ ప్రతి ఒక్కటి మన పరీక్ష కోసమే. కానీ మన ఎదుగుదలకు అదొక అడ్డులాగా దేవుడు ఎప్పటికీ ఉంచి, యథార్థంగా మనం జీవిస్తున్నప్పుడు, యథార్థంగా దేవుని కోసం ముందు అడుగు వేస్తూ ఉన్నప్పుడు ఏమవుతా ఉంటదంటే, విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారంటే అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు వినలేని దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో మనం ఒక్కసారి ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి తండ్రి కోసం ఎన్నో శ్రమలు పడినప్పుడు, దేవుని కోసం చక్కగా నిలబడుతున్నప్పుడు, దేవుని పనిని కొనసాగిస్తున్నప్పుడు దేవునికి మాటలు రాలేదా? దేవునికి మాటలు వచ్చినాయి. ఆ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారో ఈ రోజుల్లో కూడా సేమ్ అలాగే ఉన్నారు. కాబట్టి యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి. విశ్వాసులు అంటూ ఉంటారు, దేవుని బిడ్డలే మనం దూషిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం ఒకే ఒక వాగ్దానం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే, అంతం వరకు సహించేవాడు రక్షింపబడు. అంతం వరకు సహిస్తే మనం రక్షించబడతాం. ఈ రోజే నేను సహించలేను అని మరణించేవారు ఎంతమంది? కాబట్టి అంతం వరకు మనం ఏం చేయాలి? సహించాలి.